వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదాను తామెలా ఇస్తామంటూ చురకలంటించారు. అసలు సీఎం చంద్రబాబును విమర్శించేందుకు సజ్జలకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. అధికారం ఉన్నప్పుడు సకల జల మంత్రిగా నువ్వు చెలాయించావు. ఇప్పుడు నీకు ఏం అధికారం ఉంది? అందులో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఏం తప్పు ఉంది? ప్రతి ఒక్కరూ శాసనసభ వైపు చూస్తారు. శాసనసభలో ప్రొసీడింగ్స్ వైపు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూస్తారు. నువ్వు రా, నీ 11 మంది ఎమ్మెల్యేలకు తీసుకొని నువ్వు రా. దేని మీద చర్చిద్దామంటే దాని మీద సిద్ధంగా ఉన్నామని చెప్పావు. ఈరోజు దానికి ఖండిస్తున్నాడు. ఖండించడానికి నీకేం అర్హత ఉంది? నువ్వేం ఒక ఎమ్మెల్యేవా, వార్డు మెంబర్వా? నీకేం అర్హత ఉంది? ప్రతి ఓళ్ళు మాట్లాడు, ప్రతి ఓళ్ళు విమర్శించడు. ఎమ్మెల్యేగా ఓడిపోయారు, నాకు ఎమ్మెల్యే కావాలని ఎవడని అడిగి తెలిగిస్తా? చెప్పబోయా, నువ్వు ఆన్సర్ చేయి. ఓడిపోయారు ఎమ్మెల్యే, నేను ఓడిపోయాను, నాకు ఎమ్మెల్యే కావాలంటే ఎవడైనా ఇవ్వగలరా? నువ్వు నేను ఇచ్చిందా? రాజ్యాంగం ఆ నిమిషానికి మార్చుకొని రాయడం అవకాశం మనకేముందా? ఆయన సకల శాఖ మాజీ మంత్రి, ఆయన సెలవు ఇచ్చారు. దమ్ము ధైర్యం ఉంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట. అంటే ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అడుక్కు తింటారా? 1 సంవత్సరం 3 నెలల నుంచి అడుక్కోవటమేనా? నాకు అర్థం కాల. ఆయన ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ గెలవలేని ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాస్ అంట, ఎంట్రీ పాస్. ఆయన కాన్స్టిట్యున్సీలో, ఆయన మండలంలో ఎవరైనా కలవాలంటే ఆయన పాసు తీసుకొని లోపలికి పోవాలి. అది నియంత పరిపాలన. 5 సంవత్సరాలు దరిద్రం పట్టించారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.